హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాళ స్పెషల్ టమాటో కొత్తిమీర పచ్చడి చేసి చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎన్నో సీక్రెట్ టిప్స్తో అదిరిపోయే టమాటో కొత్తిమీర చట్నీని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ సూపర్ టేస్టీ టమాటో కొత్తిమీర చట్నీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం 7-8 టమాటాలను తీసుకోండి. అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ పచ్చిపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న టమాటాలను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని కడాయిలో వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి బాగా కలుపుకోండి. ఇందులోకి చివరగా కొద్దిగా అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. చల్లారిన టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటో చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని టమాటా కొత్తిమీర చట్నీలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.